లోటు పూర్చాల్సిందిగా మనవి చేస్తూ ఇప్పుడు మా కడియం శ్రీహరి గారిని నిండుగా ఆశీర్వదించాల్సిన కోరుతున్నాను. గౌరవనీయులు నూతనంగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా నూతనంగా ఏర్పడిన మన జనగామ జిల్లాకు విచ్చేసి కార్యకర్తలను ప్రజలను కలుసుకోవాలనే ఒక ఆలోచనతోని మన వద్దకు వచ్చిన కేటీఆర్ గారికి అపూర్వమైన రీతిలో స్వాగతం పలికిన మా యువ కిషోరాలకు, మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. వేదిక పైన ఉన్న గౌరవ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారు, సోదరులు పసునూరు దయాకర్ గారు, డాక్టర్ బండా ప్రకాష్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గారు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలు 3 నియోజకవర్గాలకు సంబంధించిన మా నాయకత్వానికి వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన మా పార్టీ శ్రేణులకు, మీడియా మిత్రులకు మరొక్కసారి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ జిల్లాను, ఈ యొక్క జనగామ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా మిషన్ భగీరథ ఫలితాలు అందుకున్న మొట్టమొదటి జిల్లా కూడా జనగామ జిల్లా కావడం చాలా సంతోషకరమైన విషయము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి తోడుగా ఇవాళ దేవాదుల ప్రాజెక్టు కింద రిజర్వాయర్లను పూర్తి చేసుకొని శేషన్ గన్పూరు, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలలోని అనేక గ్రామాలకు గోదావరి జలాలు అందించి 2వ పంటకు సాగునీరు అందించిన ఘనత కూడా కేసీఆర్ గారికి మాత్రమే దక్కింది అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు కొత్తగా జిల్లా ఏర్పాటైంది, రెండో వైపు మిషన్ భగీరథ ద్వారా దాదాపు అన్ని గ్రామాలకు, తండాలకు, ఆదివాసీ గూడాలకు, దళిత పల్లెలకు, ప్రతి ఒక్క చిన్న కుగ్రామానికి కూడా మరి శుభ్రపరిచిన నీరు అందించారు. అదేవిధంగా దేవాదుల ద్వారా సాగునీరు అందించారు. ఈనాడు కేటీఆర్ నాయకత్వం వైపు ఈ జిల్లా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు చాలా గొప్ప రాజకీయ నిర్ణయం తీసుకున్నారనేది నా ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దేశ రాజకీయాల పైన కేసీఆర్ గారు దృష్టి సారించాలని ఆలోచన చేస్తున్నప్పుడు నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరి జాతీయ రాజకీయాలు నడపాలని అనుకుంటున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు, నాయకులకు అండగా ఈ పార్టీని నిర్మాణం చేయాలి, సంస్థాగతంగా దీన్ని పటిష్టం చేయాలి అంటే ఒక యువ నాయకత్వం కావాలని ఆలోచించి కేటీఆర్ గారిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఏర్పాటు చేసినందుకు మనందరం కూడా కేసీఆర్ గారికి నిండు మనసుతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒక్క మాట మీకు చెప్పాలని అనుకుంటున్నా. కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యాడు అంటే కేసీఆర్ గారి కుమారుడు కాబట్టి కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యాడని ఎవరైనా అనుకుంటే పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక పరిణితి చెందిన నాయకత్వం తనకు ఏ శాఖను అప్పగించినా ఆ శాఖలో అనేక రకాలైన రిఫార్మ్స్ తీసుకువచ్చి అనేక రకాలైన కొత్త విధానాలను ప్రవేశపెట్టి ప్రజల ముందుకు తీసుకుపోయి తనేంటో రుజువు చేసుకున్న నాయకుడు కేటీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కేటీఆర్ గారు ఒక్క తెలంగాణలోనే కాదు, ఇవాళ భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు, భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, భారతదేశంలో ఉన్న యువకులందరూ కూడా ఈరోజు కేటీఆర్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఐటీ శాఖ మంత్రిగా హైదరాబాద్లో ఒక ఐటీ హబ్ను ఏర్పాటు చేసి ఇవాళ హైదరాబాద్నే ఒక ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతూ అనేక రకాలైన స్టార్టప్స్కు, ఇన్నోవేషన్స్కు ఒక అవకాశాన్ని కల్పించి యువకులను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఉన్న
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ యువకులు కానీ ఇవాళ కేటీఆర్ గారు వైపు చూస్తున్నారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రపంచమే అభ్రపడే విధంగా, ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ఒక చక్కటి పారిశ్రామిక విధానాన్ని టిఎస్ ఐపాస్ ముందుకు తీసుకువచ్చి 15 రోజులలోపు పరిశ్రమల స్థాపనకు దేశంలో ఎక్కడ లేని విధంగా అనుమతులను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటే దానికి కారణం మన కేటీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. అనేక వినూత్నమైన కార్యక్రమాలతో దేశ ప్రజల దృష్టిని కూడా ఆకర్షిస్తున్న యువ నాయకుడు ఇవాళ మన కేటీఆర్ గారు. ఆ కేటీఆర్ గారు మన కార్యనిర్వాహక అధ్యక్షుడు కావడం మనందరికీ సంతోషకరం అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ప్రధానంగా ఒకవైపు కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వాటి అమలుకు సంబంధించి కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి. మనం కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అనుభవించిన ప్రజలు కేసీఆర్ కు కృతజ్ఞతాపూర్వకంగా ఓట్లేసి బ్రహ్మాండమైన మెజార్టీతో, తిరుగులేని మెజార్టీతో ఇవాళ తెలంగాణలో మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టారు. ఏ పార్టీకైనా నిర్మాణమే పునాది. సంస్థాగతంగా ఎంత పటిష్టంగా ఉంటామో అంత పటిష్టంగా పార్టీ ఉంటది, ప్రజలకు సేవ చేయగలుగుతుంది, రాజకీయంగా ఫలితాలు సాధించగలుగుతుంది. కాబట్టి కేటీఆర్ గారికి నాదొక విజ్ఞప్తి, సంస్థాగతంగా ఈ పార్టీని మనము పటిష్టం చేయవలసిన అవసరం ఉన్నది. నిర్మాణ పరంగా ఈ పార్టీని పటిష్టం చేయవలసిన అవసరం ఉన్నది. పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తులైనా కట్టుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఆ పునాది పార్టీకి పునాదే నిర్మాణం కాబట్టి ఆ పార్టీకి పునాదే మన కార్యకర్తలు కాబట్టి మన కార్యకర్తలకు అండగా మీరు ఉండాలి. మన కార్యకర్తలు అన్ని రకాలుగా మీరు ఆదుకునే విధంగా ఉండాలి. మన కార్యకర్తలను గుర్తించే విధంగా మీరు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, కార్యనిర్వాహక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి జనగామ జిల్లాకు వచ్చిన సందర్భంగా మా జిల్లా ప్రజలు మీ పట్ల అపూర్వమైన ప్రేమను, ఆదరాభిమానాలను చూపెట్టారు. ఈ జిల్లా అభివృద్ధి పైన కూడా మీరు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మా మాజీ డిప్యూటీ